ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ప్రాధాన్యత, సామాజిక వర్గాలు జిల్లాల వారీగా సమాన అవకాశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలక నేతల భేటీ, పాల్గొన్న మహేష్ గౌడ్, దీపాదాస్, భట్టి, ఉత్తమ్. స్థానిక ఎన్నికలపైన చర్చ. ఇది తొందర లోపలనే అంటే ఇక్కడ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇట్లా జరుగుతున్నటువంటి ఎన్నికలు అవి కూడా పూర్తి అయిపోయినాయి. పూర్తయిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి మార్గం క్లియర్ అయిపోయింది. నామినేటెడ్ పోస్టులకు సామాజిక వర్గాల వారీగా ఎవరైతే ఎన్నికల ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇస్తామని చెప్పారు. దానికోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు. కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ అజమాయిషీ చెలాయిస్తున్నటువంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. కాంగ్రెస్ కార్యకర్తలను అణగదొక్కాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు పరపతితోటి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ ఉన్నటువంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలపైన అజమాయిషీ చెలాయిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఒక కన్నేసి ఉంచాలి. గత 10 ఏళ్లుగా ఏ లాభం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీడర్ల చేతిలో అవమానాలకు గురైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. ఏ మాట అయితే ఇచ్చిరో వాళ్ళకు అవకాశాలు దక్కాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కాలి. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశ లోపల వాళ్ళకు పదవులు దక్కాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నిన్న మహేష్ గౌడ్, దీపాదాస్, భట్టి, ఉత్తమ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడు జరగాలనే దానిపైన కూడా నిన్న చర్చ జరిగినట్టుగా ఒక సమాచారం అయితే ఉన్నది.